సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో Let's now welcome our Jabardast judges. Please put your hands together for the evergreen laughing queen, Roja Garu. Let's now welcome Jabardast boss Nagbabu Garu. భర్త బాధని బుర్ర కథగా మనందరికీ చెప్పి నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు ఒక సగటి భర్త. అతనే మన రాఘవ. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. గురుగారు మనం రాంగ్ ఎంట్రీ ఇచ్చినట్టున్నాం. మన కోత వేరే ఉంటుంది. మన కోత వేరే ఉంటుంది కదా. బలానంటి ఓయ్ తమ్ముడా మేలు బలానోయ్తానా బలానంటి ఓయ్ తమ్ముడా మేలు బలానోయ్తానా తడిగడ జంతరి థా. గురువు గారు నాదొక సందేహం. ఏమిటది? పేరు పక్కన దొంపుడు తగిలించారంటే ఇంట్లో ఉండదు కాబట్టి పేరు పక్కన పెట్టుకున్నాడు ఆయన. పిచ్చి పిచ్చి వేషాలేకు, టైమింగ్ పంచలే, నా మీద పంచలేకు, తెలిసిందా? అలాగే గురువు గారు. ఓకే నాయనా. మరి ఈ రోజు మన దంపుడు రాఘవాల బుర్ర కథ బృందంలో ఈ రోజు మనం ప్రేక్షకులకు తెలియజేయబోయే కథ ఏంటో తెలుసా నాయనా? ఏంటి గురువు గారు? ఒక సరికొత్త పాత కథ. సరికొత్త పాత కథ. ఒక భర్త కథ. ఒక భర్త కథ సరికొత్త పాత కథ ఏంటి గురువు గారు? ఎందుకంటే ఎప్పుడప్పుడే అయిపోయినట్టుంటుంది, మళ్ళీ అప్పుడప్పుడే మొదలవుతుంది నాయన. ఏంటది? టార్చరు. అయ్యో ఒక భర్త గురించి చెప్పాలంటే భర్త అనేవాడు అర్రె చల 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 బిర 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 పొద్దున పొద్దున లేచరా, కళ్ళు ఎర్రగా చేసరా, భార్య గజగజ పడికరా, కాఫీ తెచ్చి ఇచ్చరా, ప్లేట్లో టిఫిన్ పెట్టరా, టగ 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 తినేరా, నిమిషం పైకి తిప్పరా, పులిలాగా నడిచరా, ఎదురుగా పెళ్ళం వచ్చరా, పళ్ళు పటపట కొరికెరా, కొబ్బరిలాగా దూకెరా, సర్రని పెళ్ళం తోసరా, లాగా ముందుకి ముందుకి నడిచరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కళ అంటే ఇంతకి కళ. ఈ కథ వింటున్నప్పుడు ఊరు ఊరులా వాడవాడాలా దేశ దేశాల్లో ఉన్న భర్తలందరూ కూడా ఆహా ఎంత మంచి కళ, ఈ కళ నిజమైతే బాగుండు కదా అని ఆశపడతారు. ఎక్కడ దాకా ఎందుకు నాయనా, మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఆహా ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. కరెక్ట్ చెప్పావు రాఘవ. ఆ విషయం మీకెలా తెలుసు? నేను చెప్పే కథ ఏంటి? భర్త కథ. అయినా ఒక భర్తే కదా నాయన. ప్రతి భర్త కూడా బెబ్బులు పుల్లాగే బతకాలనుకుంటాడు. కానీ నాయన నాణానికి రెండో కోణం కూడా ఉంటుంది నాయన. ఏమిటి? అక్కడ భర్త పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి. అయ్యో దేవనందనా
పొద్దున్న లేచెరా బెల్లం తన్ని లేపెరా ఇల్లు వాకలి ఊడ్చెరా బెల్లంకి కాఫీ ఇచ్చెరా ముగ్గులెన్నో పెట్టెరా బట్టలన్నీ ఉతికెరా అయ్యో ఊరుకో నాయన శాంపిల్ ముక్కకే నువ్వు ఇలా గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తున్నావే ఈ భర్త కథ నేను ఊరా వాడవాడ దేశాలన్నీ చెప్పి ఎడవడానికి కంట్లో నీళ్ళు లేకుండా ఇంకిపోయాయి నాయన. నా బాధ అది కాదు గురువు గారు, మీరు ఇల్లు ఉడవడం గురించి మర్చిపోయారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు? ఇదేం కదా? భర్త కథ. నేను భర్తే కదా. అప్పుడే చదివింపులు మొదలయ్యాయినా. అయితే చదవండి గురువు గారు. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, బెజవాడ కనకదుర్గమ్మని, సింహాద్రి అప్పనని, శ్రీశైలం మల్లనని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నావు నాయన. అసలు ఆ భర్త ఎలా ఉంటాడో చూడాలని ఉందా నాయన నీకు? చూడాలని ఉంది. అది ఒక హైదరాబాద్ అని ఒక చిన్న కుగ్రామం నాయన. ఆ గ్రామంలో నాగి అని పిలువబడిన 4 పదుల నవయువకుడు కలిగిన ఆయన. ఆయనకి కుదరక ఒకసారి పెళ్లి చూపులకి డేటు కుదిరింది నాయన. ఆయన పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఆ చూడముచ్చటైన సంఘటన, దుస్సంఘటన ఎలాగుంటుందో చూస్తావా నాయన? బలానంటి రాదా, పెద్దలు మన ఇద్దరికి పెళ్లి నిశ్చయం చేశారు. నేను నీకు ఇష్టమేనా? నన్ను బాగా చూసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను రోజు మందు తాగేసి వస్తాను, ఓకేనా నీకు? అయితే లాస్ట్ లో నాకు ఈ పిల్ల నచ్చింది, నాకు పెళ్లి కావాలి రా. గురువు గారు ఏంటి మీరు ఆడవాళ్ళ మీద అభండం వేస్తున్నారు? ఏమీ లేదు. పెళ్లి చూపులప్పుడే మగవాళ్ళు ఆడవాళ్ళు నోరు నొక్కేస్తున్నారు. ఎక్కడ నొక్కేస్తున్నారు చూడండి. అంతా అతగాడే మాట్లాడేది కాబట్టి ఆవిడ మాత్రం బుర్ర ఊపడం తప్ప పన్నెత్తి మాట్లాడిందా? పెళ్లి చూపుల్లో ఆడవారు మాత్రమే బుర్ర ఊపుతారు. మరి పెళ్ళైన తర్వాత మగవారే బుర్ర ఊపుతూ ఉంటారు నాయన. అంత దీనంగా ఉంటుంది నాయన. బతుకు నిజంగా ఆడవాళ్ళ మీద అభాండం వేస్తానంటున్నావు. మీ భార్య గురించి నీవు ఏదో చెప్పాలనుకుంటున్నావు. నా భార్య బంగారం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అలా చెప్పకపోతే చంపేస్తానంటుంది సార్. అయ్యో ఎగిరి తంతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మీరు? ఇక్కడ బుర్ర కథ చెప్పడానికి వచ్చారా? రైతు బజార్లో అది కొంటాం ఇవి కొంటాం అని చెప్పడానికి వచ్చారా మీరు? పెళ్లి చూపుల గురించి ఒక్క మాటలో చెప్పాలని ఉంది నాయన. చెప్పండి గురుగారు. చూపులు కావవి సూలాలే, బాధలన్నిటికి మూలాలే, వచ్చేను ఇంటికి ఇల్లాలే, కన్న కళ్ళలన్నీ కళ్ళలే, ఎర్రగడ్డకి వెళ్ళాలే, తెలిసే లోపు పిల్లలే. ఇంకా తర్వాత పెళ్లి చూపుల తర్వాత జరిగే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది. దాన్ని కూడా ఏమిటో కళా పోషకులు మళ్ళీ కూడా మనకి ఇంకొక చదివింపు తీసుకొచ్చారు. మరి పెద్దలు నాగబాబు గారు దంపుడు రాఘవ బుర్ర కథని విని ఆనందించి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 10,000 రూపాయలను చదివించారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకెందుకు నాయన ఆలస్యం? పెళ్లి చూపుల తర్వాత వచ్చే పెళ్లి అనే దుస్సంఘటన ఒకటి ఉంటుంది నాయన. దాన్ని చూదురు గాని పదండి. రాదా? రాదుగా. కొట్టాడంటే మళ్ళీ ఇది కాదు. ఇప్పుడు మనం రింగ్ ఆట ఆడుతున్నాం తెలుసా నీకు? నేను ఇందులో రింగ్ వేస్తానమాట, నువ్వు దాన్ని పట్టుకోవాలి, ఓకేనా? వేస్తున్నా వేస్తున్నా వేసేస్తా. నాకే దొరికింది. చూసారా నాయన? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన పెద్దలు మనకి పెళ్లిలోనే హింట్ ఇస్తారు నాయన. పెళ్లిలోని ఒక ఉంగరం కోసం ఇలా కొట్టుకు చస్తున్నాడే మగవాడు, రేపు పెళ్ళయ్యాక తనకు కావలసిన ప్రతి దాని గురించి కొట్టుకు చావాల్సిందని ఒక హింట్ ఇస్తారు. ఇప్పుడు
ఇప్పుడు ఇందాక బిందె దగ్గర కూడా ఒక హింట్ ఉన్నట్టు ఈ గుండం చుట్టూతో కూడా ఏమైనా హింట్ ఉంటుందంటారా? తప్పకుండా చెప్తాను ఆయన. ఏమిటండి? పెళ్ళయ్యాక ప్రతి మగవాడి జీవితం పెద్ద అగ్నిగుండంలో పడిపోతుంది ఆయన. అంత పెద్ద సెగని ఒకేసారి తట్టుకోలేడు కాబట్టి ముందే చిన్న గుండం దగ్గర చిన్న చిన్న సెగతో అలవాటు చేస్తారు. పెళ్లికి ముందు ఇవన్నీ అలవాటు అయిపోతాయి గురుగారు, తర్వాత చిలకా గోరింకల్లా వాళ్ళే ఉంటారు. దూరం నుంచి చూస్తే భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగే ఉంటారు నాయన, దగ్గరికి వెళ్ళి చూస్తే గెద్దా కోడి పిల్లల్లా ఉంటారు నాయన. మళ్ళీ చదివింపులు వస్తున్నాయి నాయన. ప్రేక్షకులకి చదివింపుల గురించి కూడా తెలిసిపోయినట్టుంది. మరి ఇప్పుడు చదివింపులు ఎవరు చదవాలో చూడాలి కదా మనం. అవును. దంపుడు రాఘవ బుర్ర కథని విని ఆనందిస్తూ అభినందిస్తూ శ్రీయుతులు రోజమ్మ గారు 10,000. రోజమ్మ గారు కూడా 10,000 అంటే నాగబాబు గారితో పోటీ పడుతున్నారు. సంతోషం. రోజమ్మ గారు 10,000 కొరడా దెబ్బలు. ఇది మనది కాదేమో గురువు గారు. అంత కాదు, చీటి పంపించేయడం బెటర్. రాంగ్ ఎంట్రీ గురువు గారు. తర్వాత ఇస్తాలే, ఇప్పుడు దీంతో పనుంది. పెళ్లి తర్వాత భర్త సంఘటన ఎలాగుంటుందని మీ అందరికీ తెలియాలి కదా నాయన. ఆ దుస్సంఘటన కూడా నేను చెప్పే కంటే మీరందరూ చూస్తే ఆనందంగా ఉంటుంది. అవును. బలానంటి పోయి తమ్ముడా మేలు బలానోయ్ తాదానా. అంటావా? చీర బాగుందని చెప్పావు ఎప్పుడన్నా? నేను వండింది తిన్నావా? అడిగావా? పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజుల వరకు మగవాడి బతుకు బాగానే ఉంటుంది నాయన. ఆ తర్వాత ఎలాగుంటుందో తెలుసా? చెప్పండి గురువు గారు. అయ్యో దేవనందనానా. పెళ్లికి ముందు సూపరు, పెళ్ళయ్యాక వాడు స్వీపరు, పిల్లలకి మార్చాలి డైపరు, పెళ్ళాలు ప్రేమని చూపరు, రాత్రి అయితే కట్టాలి లుంగి, భర్త బతుకైపోయింది పుంగి. తందానా దేవనందనానా. పండగొస్తే పట్టు చీరా, పెళ్ళన్న వాడిని పట్టుకు చీరా. మీరు ఇక్కడ విషయం మర్చిపోతున్నారు. మీరు చెప్పిన దానికి నాగబాబు గారు నవ్వారు, కానీ మీరు ఇక్కడ లాజిక్ మర్చిపోయారు. ఏమిటది మ్యాజిక్? రోజా గారు కూడా మనకు మార్కులు ఇవ్వాలి. వస్తున్నాను నాయన, ఆ విషయానికి కూడా వస్తున్నాను. ఇంతవరకు కూడా నేను భర్తల గురించి గొప్పగా చెప్పాను, భార్యలను ఆడిపోసుకున్నానని భార్యామలందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఎందుకు చేస్తాను ఆయన? భార్య లేకపోతే భర్త ఎక్కడుంటాడు? భార్య అంటే ఎవరు? ఆది పరాశక్తి. ఆడదంటే ఎవరు? ఆది పరాశక్తి. భార్య వల్ల నీకు 90% హార్ట్ అటాకులు దూరం అయిపోతాయి నాయన. భార్య వల్ల నీకు మనశ్శాంతి వస్తుంది నాయన. భార్య వల్ల నువ్వు నిండు నూరేళ్లు హాయిగా సుఖంగా వర్ధిల్లుతావు నాయన. కాకపోతే ఒక్క విషయం నాయన, ఆవిడ నీ భార్య అయి ఉండకూడదు. ఏంట్రా ఎలా చెప్పాడు అనుకున్నా? అదే ఈ దంపుడు రాఘవ బుర్ర కథలో ఒక భర్త కథని ఎంతో చక్కగా చెప్పాను. గురువు గారు, ఈ కథ అయిపోయింది కదా, ఇక కొత్త కథలు ఏవి లేవా? ఎందుకు లేవు నాయన? చెప్పండి. ఈ కథ తదుపరి అనసూయమ్మ కథ చాలా బాగుంటుంది నాయన. అనగనగనగనగనగనగనగన అనసూయున్నది, యాంకరనన్నది జనం బలి. అదేంట్రా అలాగన్నా? తప్పు కదా, అలా అనకూడదు. ఏయ్ వస్తున్నారు, అనసూయ గారు కూడా ఏవో చదివింపులు ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. లోలో ఉన్నది ఫ్లోలో వచ్చేసింది. అయ్యో కథ అయిపోయింది. నేను చెప్తున్నా, మీ స్కిట్ స్టార్ట్ చేయాలంటే ఆడదు కావాలి, పాయింట్ కావాలంటే ఎన్ని ఆడదు కావాలి. ఒక మగవాడు కూడా ఉన్నాడు. కానీ గెలవాలంటే మా సపోర్ట్ ఉండాలి కదా. కదా, మీరు ఉన్నారు బాబు గారు, మేము ఉన్నామని చెప్తున్నా. కానీ స్టార్టింగ్ లో అలా ఉండాలని ప్రతి మగోడు కల రాదు. ఆ కళ నిజం అవ్వాలి సార్. మా కళ కూడా మా హస్బెండ్ బట్టలు ఉతకాలి, వంట చేయాలి, పాత్రలు కడగాలి, కానీ ఆ కళ నెరవేరట్లేదు. వాళ్ళ కళ ఎప్పుడు నెరవేర్చుకోగలుగుతారు, మన కళ నెరవేరదు. కానీ ఏంటి రాఘవ, గుక్క తిప్పుకోకుండా బాబ్రే సూపర్ గా చెప్పావు, చాలా బాగుంది. నాగబాబు గారు చాలా బాగా చెప్పారు రాఘవ. మగవాడు పడే ఒక బాధ అనేది తరతరాలుగా యుగ యుగాలుగా ప్రతి మగవాడు పాపం అన్ని నవ్వుతూ భరిస్తాడు. అనసూయ
కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. మనం తిడితేనే వాళ్ళకి స్కిట్ పడుతుంది. వదిలే. ఓకే, అలా మీరు చెప్తే ఓకే. అరే మన బాధలు కూడా మనం చెప్పుకోకూడదా? చెప్పుకో, అది నోరు నొక్కేస్తున్నారు సార్. ఎంత ఎంత దౌర్జన్యం చూడాలి. కానీ చాలా బాగా చెప్పావు, నిజం మనసు కదిలిపోయింది. ప్రతి మగవాడికి ఉంటాయి ఆ బాధలు. నేను కూడా పెద్ద ఎక్కువేం కాదు, తక్కువేం కాదు. ఎనీ మగవాడి కష్టాలు కళ్ళకెట్టి చెప్పినందుకు వెరీ గుడ్ రాఘవ, బాగా చేసావు. అత్త కోడళ్ళు కలుసుంటే అది వాళ్ళకి సరదాగా ఉంటుంది. అదే వాళ్ళిద్దరూ కొట్టుకుంటే చూసే వాళ్ళకి సరదాగా ఉంటుంది. అలా సరదాగా సాగే కాన్సెప్ట్ తో ఇప్పుడు మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు స్టీవ్. రవివర్మకే అందని అందాని ఇది పెళ్లికి ముందు పాడుకునేవాడిని. దీన్ని చేసుకున్నాను కదా, దీన్ని చేసుకున్న తర్వాత రామ్ గోపాల్ వర్మకే అందని దెయ్యానివో. ఏమండి ఏం చేస్తున్నారు? విన్నర్ సినిమాలో అనసూయం చూస్తున్నానే, అదిరిపోయింది. ఇంక యాంకరింగ్ చేస్తుందో లేదో డౌటే. అది సరే గాని ఇందుకు తమరు ఎక్కడికి వెళ్ళినట్టు? నేనా కాలు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తానే. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదండి. ఆల్రెడీ కాలు నొప్పి ఉందిగా, మళ్ళీ తలనొప్పి ఎందుకని నీకు చెప్పలేదులే. అలాంటప్పుడు నేను ఎందుకు చేసుకోవాలో? అన్ని సార్లు బిస్లరీ వాటర్ దొరకవు, అప్పుడప్పుడు బోర్ వాటర్ దొరికినా అడ్జస్ట్ అవ్వాలి. మా అమ్మ ఎక్కడా? షాప్కి వెళ్ళి వస్తున్నారు. రండి. వచ్చే అమ్మా, ఏంటి అది? నా చెంగుకు ముడేసేసుకున్నాను రా. ఎందుకు మెల్లో గొలిచేసి లాక్కరాకపోయావా? అది కుక్క బతుకు అవుతుంది కదా. ఇప్పుడు మాత్రం రాజా రావు బహదూర్ బతుక, ఇప్పుడు కూడా కుక్క బతుకే. ఏమి ఏంటి షాపింగ్ ఇప్పటిదాకా షాపింగ్? మీరు ఇంత డిలే చేస్తారు కాబట్టి డిలేని తిరగేసి చదివితే లేడీ అని వస్తుంది. ఏంటే ఇది? ఈ వయసులో నీకు నైటీలు అవసరమా? నా వయసు ఎంతరా? భానుమతి గారికి బారసాలు చేసిన వయసుని ఇది. పట్టుకో. ఏమండి ఈ వయసులో ఆవిడకి నగలో పట్టు చీరలు ఎందుకో? నా నగల గురించి, నా పట్టు చీర గురించి నీకెందుకే? నా కొడుకు సంపాదన నేను కొనుక్కుంటాను. ఏంటి మాట్లాడవే? తల్లి కడుపు చూస్తది, భార్య జేబు చూస్తది అంట. మీ ఇద్దరు జేబులు చూసేవాళ్ళు దొరికారు నాకు. మా జీవితాలను అర్థం చేసుకున్నంత ఈజీగా మా జీవితాలను కూడా అర్థం చేసుకోండి. ఏమండి ఈ వయసులో బీరువా తాళాలు ఎందుకండి ఆవిడకి? ఓ ఏమాది పెత్తనం కోసం తీసుకోవాలా? దాని ఊపిడికి చేతిలో తాళాలు లేకపోతే ఊపిరాగిపోద్ది. అయినా నా చేతిలో బీరువా తాళాల గురించి నీకెందుకే? నా చేతిలో బీరువా ఉంటది. నన్ను కొడతావేంటే? సుధీరు సీను కొట్టుకుంటూ మధ్యలో డైలాగులు లేని సన్నీని కొట్టినట్టు. ఏమండి ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. పదండి మనం వేరే కబురు పెడతాం. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావే. నువ్వు ఆ పక్కింటి సుబ్బారావు గారితో పెట్టి నేను ఎదురు టెంకలక్ష్మితో పెడతా. ఒరే ఎర్రినాము కూడా వేరే కాపురం అంటే నువ్వు వేరే దాంతో వేరే వార్త కాదురా. మన ఇద్దరం కలిసి ఒక వేరే కబురు పెడతా ఉంటున్నాను. మళ్ళీ మన ఇద్దరమేనా? దానికి మళ్ళీ వేరే చోట ఎందుకు గాని? చూచావా, కొడుకు ఎదురుగా ఉండి తల్లి నన్ను మాట్లాడుతుంటే కొడుకు సూర్యకాంతం యాక్టింగ్. ఏమండి పోనీ కనీసం ఒక పని మనిషిలోనే పెట్టండి. పని మనిషి దేనికే? నేను ఒక్కడనే వంట చేసుకుంటాను. ఒక్కదాన్నే కాదు, ఒక్కదాన్నే. ఏమండి నేను ఒక్కదాన్నే వంట చేసుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకే? నేను ఒక్కదాన్ని బట్టలు ఎత్తుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకు? అప్పుడప్పుడు నీకు స్నానం చేపిస్తున్నాను. పని మనిషి నంబర్ అంతా? పని మనిషి నంబర్ అంతా? దీనికి మాత్రం కావాలా? అరే అబ్బాయి, పని మనిషిని పెట్టరా, దేనికైనా పనికి వస్తుంది. ఎందుకు అమ్మ పాత చీర ఒకటి ఇచ్చి మావిడ అనుకుని మళ్ళీ మళ్ళీ వాటేసుకోవడానికే? చాలే సంబరం. ఇంకా కోడలు భోజనం టైం అయింది, లోపలికి వెళ్ళి భోజనం అయ్యు. నేను మా అత్తగారి దగ్గర ఎంత అనుకుగా ఉండేదాన్నో. అదేంటది? నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలోనే మీ అత్తగారు పోయిందంట. లోకులు కాకులు ఫస్ట్ టైం కాకులు లోకుల గురించి మాట్లాడుతున్నాయి. ఇలాంటి వాళ్ళే దివ్య దృష్టితో రేపు జరగబోయేది చెప్తానంటే రేపు జరిగే సీరియల్ కథ గురించి అడిగారంట. నువ్వు ఎలా భరిస్తున్నావురా నాన్న దాన్ని? నేను ఎక్కడ భరించాను రా, ఎన్నిసార్లు ఏడ్చాను. ఆ బాత్రూమ్ కోర్లకే తెలుసు. నువ్వు కూడా బాత్రూమ్ లోనేనా? అంటే నేను కూడా అక్కడేలే. ఆడది నిద్రపోయేటప్పుడే అందంగా క్యూట్ గా ఉంటదని ఒక సర్వే చెప్తుందండి. ఎందుకంటే అప్పుడే కదా నోరు మూసుకొని పడుకునేది వాళ్ళు. పేపర్ అయినా చదువుతాం. ఢిల్లీలో కనీ విని వెరుగున అద్భుతం. ఏంటది? పుట్టగానే ఒక పిల్ల 20 కేజీలు ఉందంట. 2 రోజులకే నడిచిందంట. 4 రోజులకి 40 కేజీలు వచ్చిందంట. ఆ పిల్ల బర్రె పిల్ల అంట.
అత్తగారి మీద కిరోసిన్ పోసి నిప్పంటించి ఏప్రిల్ ఫూల్ అన్న కోడలు. ఒరే ఇది కూడా నా మీద కిరసనాలు వేసి ఏప్రిల్ పూలు అంత కదా. అందలేవే నీకెలా తెలుసురా? అసలు నువ్వు ఏప్రిల్ దాకా బతుకుంటే కదా. చూచారా ఇలాంటి మాటలు. ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చి. సగం జీవితం డబ్బులు సంపాదించడం బట్టి జబ్బులు తెచ్చుకుంటారు, మిగతా సగం జీవితం ఆ జబ్బుల కోసం ఉన్న డబ్బులు తగలేస్తారు. ఇంకేముంటది? ఏమే కాఫీ తీసుకోండిరా. కాఫీ తెమ్మంటే కాఫీ చాక్లెట్ తెచ్చిచ్చావంటే అది 10 నిమిషాలు చప్పరించారనుకోండి కాఫీ తాగినంత ఫీలింగ్ వస్తుంది. కాపురం చేయమని అడుగుతావు కదా, క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇస్తా. అమ్మాయి నాకు టీ తెచ్చిపెట్టమ్మా. ఏంటి ఇది? 3 రోజెస్. ఇదేంటి ఇంత చండాలంగా ఉంది? 3 రోజెస్ అని చెప్పిందిగా, అంటే 3 రోజుల క్రితం అని. అంటే 3 రోజులు టీ నాకు ఇస్తావా? మాట్లాడవే, మాట్లాడు, నాకు ఇస్తావా? నిద్ర పట్టట్లేదా? నీకంటే ఎక్కువ స్థాయిల గురించి ఆలోచించడం మానేరా, తక్కువ స్థాయిల గురించి ఆలోచిస్తే నిద్ర పట్టింది. నేను చెప్పింది అది కదా, ఎవరి గొడవ నాకు నిద్ర పట్టట్లేదు అన్నాను. ఏంటిది? ఇదిగో ఇది పద్ధతి కాదు చెప్తున్నా. పద్ధతి కాదురా, పద్ధతి అనాలి. నీకు కూడా దుర్గారావు గారి 4 మడతడుతుందా? వాడు అంతే. నేను 10 రూపాయలు ఇచ్చి యాంటీబయాటిక్ తీసుకురామంటే అక్కడికి వెళ్ళి యాంటీబయాటిక్ రా అంటున్నాడంట. నువ్వు ఇల్లు ఖాళీ చేస్తావా లేదా నన్ను ఖాళీ చేయమంటా చెప్పు. మీరే ఖాళీ చేయండి. నడవే పాపం. బుర్ర తక్కువ ఏదో మనం ఖాళీ చేయడం అంటే మనదే ఇల్లు. నేను ఆడపిల్లని కాదా? నేను ఎప్పుడు లొల్లి పెట్టుకున్నానా? నువ్వు లొల్లి పెట్టుకోవడానికి టైం ఎక్కడదే? ఆ సుబ్బారావు గారితోనే సరిపోతుంది నీ టైం అంతానే. ఏంటి సుబ్బారావు గారితో తిరుగుతుందా? నువ్వేమన్నా తక్కువ తిన్నావా? ఆ మహాలక్ష్మితో సరిపోతుంది ఇద్దరికనే. మీ గొడవలోకి వేరే వాళ్ళు వచ్చినా, వేరే గొడవలోకి మీరు వెళ్ళినా వాళ్ళకే బొక్కే. మామయ్య గారు నేను గుడికి వెళ్ళాను, ప్రసాదం తీసుకొస్తానే. పెట్టు, మొత్తం పంచ తీసి పెట్టరా. పంచ తీసి పెట్టు. అత్తయ్య గారు నాకు చల్లగా ఉన్నాయి, పని చేయమ్మా. వేడి చేసి తీసుకురా. ప్రసాదం కూడా వేడి చేసి తీసుకురావాలా దీనికి? ఏమండి లోపల ఏం చేస్తున్నారు? కొత్తగా స్టార్ట్ అయిన కామెడీ షో ప్రోమో చూస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం అయితే చెప్పు. జనాభా లెక్కల గురించి వచ్చాను సార్. ఓహో, ఇంతకీ ఇతను ఎవరు? ఏమండి వీడు నా కొడుకండి, మా ఆవిడకి నాకు పుట్టిన కొడుకండి, నిజంగా నా కొడుకండి. కొంచెంసేపు బతిమలాడరా. ఒరే నువ్వు అడుగుతుంటే నాకే డౌట్ అవుతుంది. అసలు నా నాన్నవేనా? అమ్మగారు వయసు ఎంత? 2 సంవత్సరాలు. ఇంతగా అంత తక్కువ చెప్తా? నువ్వు ఇంకెన్నాళ్ళు బతుకుంటావో చెప్పాలి. సర్లే సంబరం. ఇంతకీ నువ్వెవరవయ్యా? జనాభా లెక్కల కోసం వచ్చాను. జనాభా లెక్కలు కావాలంటే ఏ మీటింగ్ కైనా వెళ్ళాలి కానీ అత్తయ్య గారు మీరు ఆగండి. ఏమండి అదేది రాసుకునేది నా మొగుడు పేరు నా పేరు ఫస్ట్ దాని పేరు ముందు రాస్తావా? ముందు ఎవరు ఇంటి పెద్ద కనుక్కొని ఆ ఇంటి పేరు రాయాలి. ఎవరి పేరు రాస్తావరా? ఏమే నీ దగ్గర సన్నాసుల్లో బతకడం కంటే మేము సన్యాసుల్లో కలిసిపోతామే. ఒరే అబ్బాయి ఎలాగూ సన్యాసుల్లో కలిసిపోతున్నావురా, ఒకే ఒక్క ఛాన్స్ రా. ఎప్పుడు అభి అన్న టీంలో ఉన్నప్పుడు అడుక్కున్నావు, మళ్ళీ ఇప్పుడు అడుక్కుంటున్నావు. ఎల్లు. ఏంట్రా మళ్ళీ వచ్చావు? సన్యాసుల్లో కలిసిపోతానన్నా కలిసిపో. అయ్యి బాబాయ్ కళ్ళరి వేసేస్తున్నాడు కృష్ణరాజులాగా. భయం వేసేస్తుంది బాబాయ్, నాకు భయం వేసేస్తుంది. నాన్న నువ్వు అస్సలు తగ్గొద్దు, నీ వెనక నేనున్నా. లేటుగా వస్తే ఎందుకు లేటుకు వచ్చావు, వ్యాంగ్ వస్తే ఎందుకు వ్యాంగ్ వచ్చావు అని అంటావు. మాట్లాడుకో. ఎందుకు అత్తయ్య గారు కొడుతున్నారు? నీకు తగలలేదన్నా? నువ్వు కూర్చో. నీ మందికి మాట్లాడుతున్నావు. ఇద్దరు గురించి నా కొడుకు నేను కలిసి ఎన్నిసార్లు బాత్రూంలో ఏడ్చావో తెలుసా? మీ ఇద్దరికి ఒకటి చెప్తున్నాను, మేక తోక నోపాలి, తోక ఎప్పుడు మేక నొప్పకూడదు. ఇక్కడ ఉండొచ్చా? అయితే ఓకే. రోజా గారు ఈ రోజైతే రాజు రెచ్చిపోయి మొత్తం స్టేజ్ అంతా వాడేసాం. అండ్ ఫైనల్ మన గణపతి గారు చెప్పడం బాగుంది. మేక తోక నూపచ్చు కానీ తోక మేక నూపాలనకూడదు. వెరీ నైస్, అది బాగుంది. అది నాగబాబు గారు బాగుంది. రాజు ఈసారి విశ్వరూపం తీసుకుని స్కిట్ బాగుంది. ఓకే. అల్లుడి ఆనందాలకు అత్త అడ్డుపడితే ఆ అల్లుడి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రచ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. రాజశేఖరా ఆగలేనురా, రాజశేఖరా ఆగలేనురా.
రోజు మీ అమ్మ లేదు ఇక్కడ. పోయి జాంగిరి పాలు పూలు రెడీ చేయి. విత్ జిలేబీతో నేను కూడా రెడీ అయిపోతా సార్. వెళ్ళు, నేను గొల్లెం పెట్టి వచ్చేస్తా. అనసూయ, పోయిన స్కిట్ లో మా అత్త అవునవును గుర్తుంది. బిడ్డ మీద ప్రేమతోటి ఎంత పరిశాన్ చేసింది. ఫుల్ బాటిల్ కొట్టేసిన, నా అత్తకు 2 ఇచ్చిన, వచ్చేసిన. ఇప్పుడు ఇది నా ఇల్లు. ఇప్పుడు నన్ను ఆపేటోళ్ళు లేడు, నాకు చెప్పేటోళ్ళు లేడు. ఇప్పుడు గొల్లెం పెట్టేసి గట్టాన్ని కంప్లీట్ చేసుకుంటా. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు నీకు. అట్లుండదు మేడం, ఇప్పుడు అంత డైరెక్షన్ నాదే. మీరు ఒకసారి ఆశీర్వదించండి. జీవితాంతా నీకు రుణపడి ఉంటా. అల్లుడు వచ్చిందిరా. చూసారా, నా అత్త లేకపోయినా ఉన్నట్టు వినపడుతుంది. అల్లుడు తలుపుతే ఈ అబ్బాయి ఇంటి పెట్టిండ్రా. అయ్యో, ఎంతసేపు తలుపు కొట్టాలి అల్లుడు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? అత్త రాగానే గుండుపోటు వచ్చిన వాళ్ళు అలా ఉండిపోయావేంటి? ఎందుకు వచ్చినా నువ్వు? చూసావా వదిన ఎంత మాట అన్నాడు? బావ నవ్వుతున్నాడు. ఏమమ్మమ్మ, అత్తని ఎందుకు వచ్చావు అడుగుతావేంటి? ఇది నా కూతురిల్లు. అమ్మాయి మాలిని, ఇగో ఆ బ్యాగులు తీసుకు లోపల పెట్టు. ఏమండి, నేను రెడీ. సే అమ్మాయి, అమ్మా ఇలా రా. ఏమిటి ఒక్క రోజుకి ఇలా చిక్కిపోయావు పిల్ల? నేను జర్నీ చేసి వచ్చాను, నేను వస్తాను మళ్ళీ. చూసావు వదిన, పిల్ల అలా ఒక్క రోజుకి చిక్కిపోయింది. అమ్మమ్మ, నువ్వు పక్కనే ఉంటావు కదా, పిల్ల ఆలనా పాలనా చూసుకోవాలని తెలియదు నీకు? సారీ. మరి టూ మచ్ అత్త. 4 గంటల ప్రయాణంలో చిక్కిపోయిందా నీ బిడ్డ? ఒక్క అరగంట కలబడిపోతే తల్లి ప్రాణం విలవిల్లాడిపోతుంది. అల్లుడు నీకేం తెలుసు? అన్ని తెలిసిన కానీ నువ్వు ఎప్పుడు వెళ్తావు మీ ఇంటికి? నేను వెళ్ళను. ఎందుకో? ఇక్కడే ఉండిపోదామని 2 బ్యాగ్స్ లో శారీస్ తీసుకొచ్చాను. లోపల తీసుకెళ్ళి పెట్టు. ఏ నోటుతో అన్నారో మీరు? ఏదైనా తిన్నావా? పుల్కాలు తీసుకురానా? అమ్మో, పుల్కాలంటే హెవీ ఫుడ్ అయిపోతాదమ్మా. అల్లుడు, బిర్యానీ కావాలా? నాకు హెవీ ఫుడ్ పడదు, లైట్ ఫుడ్ తీసుకురా. ఒక చికెన్ బిర్యానీ, 2 లెగ్ పీసెస్. వచ్చే అమ్మా, చూడు నీ మంచి కోసం ఒక మంచి పాట చెప్తాను. మొగుడంటే ఎవరనుకున్నావమ్మా? మొగుడంటే మొగుడే. బుచ్చి, చూసావా వదినా? మొగుడంటే మనం కాళ్ళకు వేసుకునే చెప్పులు లాంటి వాడు. కానీ ఇలా ఎవరు చెప్పలేదు కదమ్మా. నేను చెబుతున్నాను కదా. ఇవన్నీ నాకు ఎవరు చెప్పారనుకున్నావు? ఎవరు చెప్పారమ్మా? మా అందరికి కుల పెద్ద మా అనసూయ మా అమ్మమ్మ. ఇంకేం చెప్పలేదా అమ్మా? చెప్పింది. మొగుడు అనేవాడు పెళ్ళైన 2 ఏళ్ల వరకు పెళ్ళం కొంగు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ 2 ఏళ్ల తర్వాత సంఖలోకి 2 పిల్లల్ని ఇస్తాడు. ఆ తర్వాత వాడు టిప్పు టాప్ గా తయారై బలాదూరు తిరుగుతాడు. మనకేమో బరువులు, వాడికేమో తిరుగుడు. ఎత్తిను ఉండు, లోపల గో ఇలా రా. మా వదిన ఉంది ఇక్కడే. మొగుడికి లొంగనని మాట ఇవ్వు. అమ్మా నాకు అమ్మా ఏడోబాకే. సరే ఒప్పుకున్నాలే. ఇగో ఆ చాప వెయ్యి. చాప వెయ్య, మన ఇద్దరం ఇక్కడ పడుకుందాం. మన ఇద్దరం ఏంటమ్మా? నేను మా ఆయన దగ్గర పడుకుంటాను, ఇక్కడ పడుకో. ఇప్పుడే అన్నావు కదే లొంగనని. లొంగనని చెప్పాను కానీ వెళ్ళనని చెప్పానా? అబ్బో, కొంపలు తీసిన దుంపలా ఉన్నావు. ఇక్కడ పడుకో. పడుకో. ఏమిటే మీ ఇంట్లో పిల్లులున్నాయి, ఎలకలున్నాయి, సౌండ్లు వస్తున్నాయి? ఏం లేవమ్మా. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విల్లవిల్లాం. పిలవకురా తలువకురా నలుగురిలో నన్ను ఓ రాజా. అల్లుడు, ఏమిటా సినీ సంగీత విభావాన్ని? పడుకో. కొన్ని మంచినీళ్ళంట మంచినీళ్ళే కదా, నేను తీసుకువెళ్తాను. మంచినీళ్ళు రావు, ఇలా కట్టి కౌగిలించుకుంటా. ఇలాగే నువ్వు తెచ్చినది వాటరు. నేను తెస్తేనేంటి, అది తెస్తేనేంటి? తాగు. అదేం చేస్తుంది? పడుకుందల్లుడు. పడుకుందా? అల్లుడు, అత్త మీద కోపాన్ని గ్లాస్ మీద చూపించుకో. నిద్రపోయింది అల్లుడు. అత్తమ్మా, ఆడెవడు వచ్చాడు చూడు. ఎవరు? ఎవరండి? ఎవరు? నేనా?
మా అమ్మ ఉంది, ఎలా రమ్మంటావు? ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకోండి, పొద్దున్న మా అమ్మని పంపించేద్దాం ప్లీజ్ అండి. వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి. పిలిచారు అల్లుడు, ఎవరు పిలవలేదు అక్కడ. ఉన్నట్టు అనిపించింది. లేరని చెప్పాను కదా, పడుకో. అమ్మా ఏమిటి? దోమలు కొడుతున్నాయే, నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను. ఆగు. ఎంత అమ్మమ్మ చెప్పిన మాటలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా? నీకు ఇక్కడ దోమలు కొడుతున్నా అంతే కదా, నువ్వు ఇటువైపు రా. అల్లుడు అల్లుడు లోపలికి వెళ్ళి పడుకో. ఏ జిల్లా ఏ జిల్లా? ఓ పిల్ల నీది. ఒరే గాడ్జిల్లా, నేను గోడ దగ్గరికి వెళ్తున్నా. అమ్మా గోడ వెనక పిల్లుందే, వెళ్ళొస్తానే. ఈ రాత్రి పూట పిల్లులు పులులు ఎందుకు వస్తాయి? నేను వెళ్తాను. అమ్మా ఈ వయసులో నీకు ఒక వారసు నెత్తుకోవాలని ఆశ లేదా నీకు? అల్లుడు చూసావా వదిన, ఈ వయసులో మా ఆయన నేను పిల్లల కంటే చూద్దాం అనుకుంటున్నాను. నువ్వు కనుడు కాదే నీకంట. దానికి బోల్ టైం ఉంది, వెళ్ళి పడుకో. రావా నువ్వు రావా రావే. వచ్చేస్తాను. అమ్మో అమ్మో వదిన చూసావా, కలికాలం. వస్తే అల్లుడు, తప్పు చేసిన తర్వాత ఎందుకు ఇంకా తలదించుకుంటావు? తప్పేంటిది? అది నా పెళ్ళం కదా. నీ పెళ్ళమే. ఏం చెప్పాను నువ్వు ఇలారా? నీ సంగతి ఇట్లా కాదే, పాత రివెంజ్ తీసుకోవాల్సిందే నీ మీద. ఏమిటే మందు సీసాలు కూడా ఇంట్లో పెట్టుకుంటున్నాడా? ఇప్పుడు రావే నీ సంగతి చెప్తా. ఏంటల్లుడు బాటిల్ చిదిగిపోయేలా కొడుతున్నావు? నా మీద నా మీదే తిరగబడతావా? తిరగబడు. అక్కడ ఇక్కడ నా ఇల్లే, అక్కడ ఇక్కడ నా కూతురే. ఏమిటి, ఏం జరుగుతుందో ఇక్కడ? నువ్వు వచ్చాక ఇంకేం జరగదులే, పడుకో. ఇలాంటిది ఉంటదని పట్టుకొని వచ్చా, మత్తు మందు. ఏమండి వస్తే మీ ఆయనకి ఏమైనా పిచ్చెక్కింది ఏమిటే? ఏదో సెంటు కొనుక్కున్నట్టున్నాడు. కొత్త సెంటు. అబ్బో కొత్త సెంటు. ఇదో పెద్ద సెంటు. ఎలా చెప్పు? ఇది ఫారెన్ సెంటు. మేము ఫారెన్ తిరిగి వచ్చాం. కొట్టుకోవడానికి వీళ్ళే చెప్తాను అత్తమ్మా. అయ్యో అయ్యో అరే పడని, దానికోసం తెచ్చిన. కాపురంలో చిచ్చ లేగోపారావు. అబ్బో అప్పారావు కోఆపరేట్ చేయి లేచి. ఏమండి, అయ్యో అక్కడ మా అమ్మ ఉండిపోయిందండి. పడు, అక్కడ మా అమ్మని వదిలేసి ఇక్కడ ఏదేదో చేస్తున్నారు. అమ్మలుడు ఎంత పని చేసేవాళ్ళుడు, సెంటు సెంటు అని మత్తు మందు కలిపావా? ఒరే అల్లుడు, ఇంతవరకు నువ్వు దెయ్యాలు పగబట్టడమే చూసావు. నవ్ డేస్ అత్త పగబట్టడం ఎలా ఉంటుందో చూస్తావు సీక్వెల్ లో. రోజు గారు, అత్త బాగా దిట్టంగా ఉంది. రచ్చా నేను నీకు సపోర్ట్. అత్త ఏం చేయలేదు. సో వైఫ్ కోసం నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా బాగున్నాయి చూడటానికి. వెరీ నైస్. నాగబాబు గారు బాగా చేశాడు అప్పారావు, ఆ క్యారెక్టరైజేషన్ బాగుంది రవి. గుడ్. అబ్బాయిగా పుట్టడం కంటే అమ్మాయిగా పుడితేనే బోల్డ్ అని అడ్వాంటేజెస్ ఉంటాయి. నేను చెప్తున్నాను, నమ్మరా? అయితే ఈ స్కిట్ చూడండి. ప్లీజ్ వెల్కమ్ అదిరే అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. క్యా
బాత్ హై. వావ్, డార్క్ నైట్ చాలా బాగుంది. డార్క్ నైటా? చీకటి. ఓసి నీ ఇంగ్లీష్ సినిమా పిచ్చి తగలయ్యా, అది డార్క్ నైట్ కాదే, డార్క్నెస్. సాయంత్రం ఇంటికి వచ్చా ఎవ్వరు ఉండరు. పోయినసారి ఇలాగే చెప్పావు, ఇంటికి రా ఎవరు ఉండరని. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి తాళం ఉంది. నేను చెప్పింది అదే కదా, ఎవరు ఉండరని. అవన్నీ ఇప్పుడు ఎందుకులే గానీ మనము ఒక సినిమాకి వెళ్దామా? నేను నిన్న ట్రిప్లెక్స్ చూసానుగా. నువ్వు అలాంటి సినిమాలు చూస్తావా? నేను చెప్పింది సినిమా పేరు ట్రిప్లెక్స్. వ్యాన్ డీజిల్, దీపికా పదుకోనే. ఓహో, డీజిల్ వ్యాన్ లో దీపిక పడుకుందా? సరే గాని నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతే ప్రేమిస్తున్నా. దొంగ మోహన్ అయితే నువ్వు టైం పాస్ చేస్తున్నావా? అంటే నువ్వు టైం పాస్ చేస్తున్నావా? అదే జోక్ చేసా, జస్ట్ జోకింగ్. జోకా? సీరియస్ అయితే నువ్వు నన్ను నా 10,000 BCని మిస్ అయ్యేవాడివి. 10,000 BCయా? 10,000 కోట్ల ఆస్తి. 10,000 కోట్ల ఆస్తి ఉందా నీకు? నా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చేయడానికి మా డాడీ ఒక కండిషన్ పెట్టాడు. లార్డ్ ఆఫ్ ది రింగ్సా? పెళ్లి. ఓకే ఓకే, కండిషన్ ఏంటి? అయితే స్కిట్ కొట్టాలి, లేదంటే ₹1,00,00,000 సంపాదించాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? స్కిట్ ఎలా కొట్టాలనా? అదే ఈజీయా? ₹1,00,00,000 ఎలా సంపాదించాలి? ₹1,00,00,000 ఎలా సంపాదించాలి? మా డాడీ ఫారెన్ టూర్ ముగించుకొని రేపు ఇండియా వస్తున్నారు. నువ్వు దగ్గరుండి కంజూరింగ్ చేయాలి. ఏం చేయాలి? అదే ఒప్పించు. కన్విన్సే? అదే నేనన్నది. నువ్వు వెళ్ళు, మీ డాడీ సంగతి నేను చూసుకుంటా. లైట్స్ అవుట్. హ్యాంగ్ ఓవర్ 1 2 3 బాయ్. ట్రాయ్. ఆహా, 10,000 కోట్ల ఆస్తి. ఇప్పుడే వెళ్ళి ఈ మాట మా నాన్నకి చెప్పాలి, లేకపోతే పనికిరానోడు అంటారా? డాడీ డాడీ. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. హాయ్ అను. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నా. ఓ మై గాడ్, నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ నవీనా. నువ్వు వేస్తేనే యావరేజ్ గా ఉంది, అదే నేను వేస్తేనా అదిరిపోతుంది తెలుసా? నమస్తే రోజా గారు. సారీలో ఎలా ఉన్నానో చెప్పండి. ఉన్నారు. అందంలో మీకు పోటీ వస్తానని భయపడుతున్నారు కదా? నాకన్నా బాగున్నారు, చాలా బాగున్నారు. మిస్ జే. హాయ్ నాగ్. హాయ్. ఏంటమ్మా చూపులు, చంపేస్తావా? గుండెల్లో గుచ్చుకుంటున్నాయి తెలుసా? నీకో విషయం తెలుసా? రాత్రి మెసేజ్ పంపిస్తే ఎలాంటి రిప్లైస్ ఇచ్చారో తెలుసా? ఎవరు? బాబు గారా? యా. ఏమని మెసేజ్ పెట్టారేంటి? రాంగ్ నంబర్, డు నాట్ డిస్టర్బ్ అని. డాడీ డాడీ డాడీ. పక్కన తప్పకుండా ఆంటీ, మా డాడీ కనిపించలేదు. ఒక్కసారి ఇక్కడ చూడరా. డాడీ డాడీ. నువ్వేంటి డాడీ ఇలా మారిపోయావు? డాడీ డాడీ అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కాల్ మీ డా, ఓన్లీ డా. డానా? యా, డాడీలో డి కట్ చేస్తే డా. మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదరా, సడన్ గా డి ఎందుకు కట్ చేసావు? ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. పెళ్లికి ముందు నా అంత అదృష్టవంతుడే లేడనుకున్నాను. వన్స్ మీ అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత అంతే. అవును, పూర్వం మునులు ఉండేవారు తెలుసా? తెలుసు. ఇంటికి దూరంగా మౌనంగా ఉండేవాళ్ళు, నిద్రాహారాలు మానేసుకొని. ఇప్పుడు వాళ్ళనే మొగుడు అంటున్నారు. పాపం ఈ మగజాతి పెళ్లికి ముందు సూపర్ మ్యాన్ లా ఉంటారు, పెళ్లి తర్వాత డాబర్ మ్యాన్ లా తయారవుతున్నారా? నిన్ను ఇలా చూస్తుంటే జనాలు నా మీద నవ్వుతున్నారు డాడీ. ఇటు చూడు, చూసి నవ్విన వాళ్ళే ఈ లవ్ లెటర్స్ రాస్తున్నారు. ఎలా చెప్పాను నాగ్? ఏం చేస్తున్నావు డాడీ? నీకు డాడీని సెట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని సెట్ చేసుకున్నాను బాబు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఎంత మాట అన్నావు బాబు, ఎంత మాట అన్నావురా. పెళ్లి తర్వాత నరకాన్ని నువ్వు చూడొద్దు అనుకున్నాను బాబు. నా సొంత అనుభవంతో చెప్తున్నాను రా. ఈ ప్రపంచంలో పెళ్ళైన ఏ మగాడినైనా అడిగి తెలుసుకో, ఆ బాధ ఎలా ఉంటుందో చెప్తారు. తాళి కట్టి బాత్రూమ్ లోకి వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చే కన్నా అది ఇప్పుడే బరువును దించేసుకో బాబు, దించేసుకో. ఇదిగో నన్ను చూసుకోవడానికి రేపు మా మామయ్య ఫారెన్ నుంచి వస్తున్నారు. ఆయనకు నచ్చాననుకో నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. రేపే వస్తున్నారా? టైం లేదు అంటే బ్యూటీ పార్లర్ వెళ్ళాలి, మెనిక్యూర్ పెడిక్యూర్ ఓ అన్ని చేసుకోవాలి, లిప్స్టిక్ కొనాలి. హలో హలో డీడా. డీడా ఏంట్రా? డాడీ తేడా ఉంటే డీడానే అంటారు. రేపు ఇంటి చుట్టుపక్కల కనిపించావనుకో చంపి పాడేస్తా. అమ్మో, మా మామయ్య వచ్చే టైం అయింది. మా మామయ్యని ఎలాగైనా ఇంప్రెస్ చేసి 1000 కోట్ల ఆస్తి సంపాదించేసుకోవాలి. అధిపతి, కోట్లాధిపతి. నమస్తే మామయ్య.
మావయ్య మావయ్య కాల్ మీ అంకుల్. అసలే ఫారెన్ రిటర్న్డ్. నా అమ్మాయిని ప్రేమించింది నువ్వేనా? మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఫారెన్ రిటర్న్ అన్నారు. ఏ కంట్రీ నుంచి వస్తున్నారు మామయ్య? చెకోస్లోవేకియా. చెకోస్లోవేకియా స్పెల్లింగ్ ఏంటి అంకుల్? అబ్బే గోవా. గోవా నుంచి వచ్చా. గోవా నుంచి చెప్పంటావా? వద్దులేండి. క్యాపిటల్ సిటీ ఏంటి? అమ్మని క్యాపిటల్ సిటీయా? నేను వచ్చింది తమిళనాడు నుంచి. ఆ క్యాపిటల్ సిటీ చెప్పంటావా? అవసరం లేదులేండి, ఇంట్లోకి రండి. అమ్మో చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇస్తా చూడు. నెలకు ఎంత సంపాదిస్తుంటావు? మొత్తం కలిపి 20,000 సంపాదిస్తా. ఓ షిట్, నా కూతురు పాకెట్ మనీకి 15,000 ఇస్తానయ్యా. అవి కలుపుకొని 20,000 అని చెప్పాను అంకుల్. ఓహో, ఆడవాళ్ళ జీతంపై బతికేటోడివా? ఎవడీడు? దిష్టి బొమ్మకి దిష్టి పెట్టేవాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఈ ఫోటోలు తీయడం మర్చిపోయా. మా డాడీ ఎక్కడున్నాడు? లేడు, పోయారు. అయ్యో, అవును. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఉంటున్నావా? ఒక్కడే ఉంటున్నాను అంకుల్. ఒక్కడే ఉంటున్నావా? అవును అంకుల్. ఇప్పటి నుంచి మీరే నాకు మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ అన్ని. అయ్యో, ఏయ్ ఒక్కడే ఉన్నా అంటున్నావు, వెనకాలేమో గాజుల శబ్దం వస్తుంది. ఎవరు ఎవరు ఎవరు? మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాలో ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు చిన్నోడాయమ్మా. అవే కళ్ళు, అదే ముక్కు. అయిపోయింది, తెలిసిపోయింది. దొరికిపోయావు. ఆమె మీ డాడీ వాళ్ళ చెల్లి కదా? మా డాడీ వాళ్ళ చెల్లి, మా మేనత్త. వాడు మామ మేనత్త అనుకుంటున్నాడు, నువ్వు అలాగే ఫిక్స్ అవ్వు. మేనత్తలా జీవించేస్తా. యాక్టింగ్ చేస్తే చాలు. ఈ యాంగిల్ లో చూస్తుంటే నీకు చెల్లెలా ఉంది. ఓ యు నాటీ బాయ్. అది కాదు అంకుల్. అంకుల్ అంటే అంకుల్ మామయ్య అనొచ్చు కదా. ఇంతకు ముందు అంకుల్ అన్నావు. అత్తన్నావు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడో? అమలాపురం. అమలాపురంలో లింగంపల్లి తెలుసా? అమలాపురంలో లింగంపల్లి ఎక్కడ చెప్పనా? చెప్పు. ఇది అమలాపురం బస్ స్టాప్. అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుంటే 6 స్పీడ్ బ్రేకర్లు. డాడీ అంటే ఏంటి? డాడీ వాళ్ళ చెల్లి, డాడీ వాళ్ళ చెల్లి. అంకుల్, మీరు అన్ని కంట్రీస్ తిరిగి వచ్చారు కదా, ఏమేమి కంట్రీస్ చూసారు? దుబాయ్, కువైట్, యుఎస్, మలేషియా, సింగపూర్. అబ్బా, అయితే మొత్తం జాగ్రఫీ తెలుసు అన్నట్టు. జాగ్రఫీ మొన్నే వచ్చాను. అబ్బా, అక్కడ ఫుల్ చలి. ఏంటి, మీరు జాగ్రఫీ వెళ్ళారా? అక్కడ మీకు అమెజాన్ ఫారెస్ట్ తెలుసా? ఫారెస్ట్ తెలీదే. చెప్పనా? డాడీ అంటున్నారు. డాడీ వాళ్ళ చెల్లి పెళ్లి గురించి వచ్చి మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ ఎందుకు మనకు అవన్నీ? అవును, మీకు పెళ్లి అయిందా? స్టిల్ బ్యాచులర్. బ్యాచులర్ బ్యాచులర్. మగవాళ్ళని బ్యాచులర్ అంటారు, ఆడవాళ్ళని మెయిడెన్ అంటారు. యా, లేడీ బ్యాచులర్, లేడీ బ్యాచులర్. నేను మీకు నచ్చానా? నచ్చావని చెప్తే ఏమిస్తావు? ఆస్తి, 1000 కోట్ల ఆస్తి. ఓహో, 1000 కోట్ల ఆస్తి. నాకా? ఓకే, మరి పెళ్లి చేసుకుందాం. మరి నా పెళ్లి సంగతి? మా పెళ్లి కానీ తర్వాత నీ పెళ్లి చూస్తా. మీరు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? మొగాడు రాసుకుంటే ఏమొస్తుందా? బూడిదా? హలో, మగాడిగా 50 సంవత్సరాలు కష్టపడ్డా 50 లక్షలు సంపాదించలే. అదే ఆడదానిగా 5 నిమిషాల్లో 1000 కోట్లకు అధిపతాను. యు నో, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఉమెన్ ఉమెన్. రోజా గారు, నవీన మాత్రం సూపర్ గా ఉన్నావు నవీన్, చాలా బాగుంది. నవీన్ మెయిన్ చేయడం వల్ల బాగుంది స్కిట్. రాముకి కొంచెం బ్రేక్. సేమ్ నువ్వు కూడా అదే మన నవీన్ ఫ్యూచర్ నీకు కూడా. గుడ్, బాగుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనుషులకే కాదు దయ్యాలకు కూడా ఉంటాయంటున్నాడు మన భాస్కర్. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి, వాటిని సాల్వ్ చేశాడా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీవ్. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుడిగుండం. సముద్రం అన్నాక సుడిగుండాలుంటాయి, జీవితం అన్నాక అగాధాలుంటాయి. అగాధా లాంటి ఒక కుటుంబం అసలు టెలివిజన్ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో మన ముందుకు రాబోతుంది. మన సుడిగుండాల కార్యక్రమంలో ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ సుధమ్మ. ప్లీజ్ వెల్కమ్ సుధమ్మ. ఇది పువ్వులు పూయని తోట, ఏ ప్రేమకు నోచని కోట. నమస్కారం సుధమ్మ, రండి కూర్చోండి. చెప్పండి అమ్మా. పంజాగుట్ట శ్మశానం నుంచి వచ్చినమ్మా. ఓకే, చచ్చిపోయి 10 సంవత్సరాలు. ఓకే. సమస్య ఏంటంటే
నా మొగుడి పేరు భాస్కర్. వాడి మధ్యన మన శ్మశానం ఉంది కదా, ఆడొక అమ్మాయిని ప్రేమించి దాన్ని బట్టి తిరుగుతున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు. అది ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింటే మొన్న వీళ్ళందరూ రాత్రిపూట 1 గంటలకు అదేదో చికెన్ బిర్యానీ తింటున్నారు. ఆడ చూసి గుండెలు పగిలిపోయినాయి. మరి ఆ దయ్యంతో కలిసి మాట్లాడారా? మీ ఆయనతో మాట్లాడారా? ఎక్కడ నాకు కనిపిస్తున్నా వాళ్ళు, ఎక్కడ కనిపించకుండా తిరుగుతున్నారు, ఆ పార్కు ఈ పార్క్ అని. సరే అమ్మా, మీ సమస్య చెప్పారు. మరి భాస్కర్ ని పిలుద్దాం. భాస్కర్, వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే, నిన్ను వీడని నీడను నేనే. నమస్తే భాస్కర్. ఆవిడ మా అమ్మగారండి. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి, ఆవిడ ఎవరు మీ ముందు కూర్చుంది? నా పిల్లం అండి, పాత పిల్లం. కొత్త పేరు పెట్టి చూడు, నాకు పాత పిల్లం అంటున్నాను. పాత పిల్లం కాకపోతే ఏ పిల్లం అంటారు? అమ్మా, ఒకదాన్ని నేను ఇక్కడ ఉన్నాను, అర్థమవుతుందా? భాస్కర్, మీ భార్య ఉండంగానే రెండో భార్యను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఏమంటే నాకు అర్థం కావట్లేదు. మేము చచ్చిపోయాం, మా మాంగళ్య బంధం ఆ రోజు శ్మశానంతోనే తెగిపోయింది. నాకు వేరే దెయ్యం నచ్చింది, దాన్ని పెళ్లి చేసుకున్నా. చచ్చిపోయిన అడుగు. ఎట్లా చచ్చిపోయావు అంటే, ఒక రోజు ఏమైందంటే 10 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నా, దీపావళి పండుగ వచ్చింది. ఇద్దరం కలిసి మా ఇంటికి పోదామని చెప్పిన, బండి మీద తీసిండు, బండి మీద ఇద్దరం కలిసి పోతున్నాం. మధ్యలోకి వచ్చినాక మా ఇంటికి పోదామంటాడు దీపావళికి. మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదా, వాళ్ళ అమ్మని చూస్తానంట. నేను మా అమ్మ తీసుకపోయి బస్సు కూర్చొని చచ్చిపోయినాం. ఇగో మేడం, నేను చెప్తున్నాను. మాట్లాడేయండి. మా అమ్మకు మాట్లాడే అర్హత లేదు అనుకుంటున్నారా? బతుకున్నప్పుడు తీస్తే ఇప్పుడు చచ్చిన టీవీలో తీస్తావు నువ్వు. పెళ్లి చేసుకుని ఇంకో పెళ్లి చేసుకునే పరువు అంతా పోయింది. వాళ్ళ పెరుగు అంటే కొడుకుది. అబ్బో, నువ్వు ఆడుచున్నా మా పరువు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా పరువు మొత్తం గంగలు కట్టిపోయింది. నువ్వు బుద్ధి లేదా కొద్ది కూడా నీకు? నాకు తెలుసుకోవాల్సిందే తెలుసుకోవాలంటే అడుగుతాను కదా అక్కడ. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? అసలు మా అమ్మగారి గురించి మీరు, నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? నువ్వు మాత్రం తక్కువ తిరిగి మాట్లాడుతున్నావేంటి? నీ మొగుడు పరాదాత ఉంటాడని తెలిసినప్పుడు వెళ్ళి నిలిదా తెలీదా నీకు? రాత్రి పూట తిరుగుతారమ్మా, చీకట్లో ఎట్లా కనిపిస్తాము? ఓకే, అసలు వీళ్ళ జీవితంలో సుడిగుండం లాంటి సమస్యను సృష్టించిన ఆ కామినిని పిలుద్దాం. కామిని, నందికొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా. నమస్కారం మేడం. నేను మసప్ ట్యాంకు సమాధిలో కాడ ఉంటాను మేడం. ఓకే, ఒకనాడు మా సమాధిలో కాడికి వచ్చిండు మేడం. వచ్చాడు కన్ను కొట్టాడు మేడం. నేను కన్ను కొట్టాను మేడం. కళ్ళు కలిసాయి, ముక్కు కలిసింది. అన్ని కలిసిపోయాయి. కానీ తనకు పెళ్ళయింది, ఆల్రెడీ ఒక భార్య ఉన్న విషయం నీకు తెలీదా? తెలీదు మేడం, చెప్పలేదు నాకు పెళ్ళయిందని. అమ్మ నీకు ఒకటి చెప్తా, దొంగ కొడుకు వీడు. పెళ్ళైన సంగతి తెలిసి కూడా వాడు మళ్ళీ దాన్ని చేసుకున్నాడు. ఇగో ఏమన్నావే? అత్తాని పక్కకు జరుగు. చెప్పు, ఇప్పుడు ఎప్పుడు పంచాయతీ చూస్తా. అరే నీకు బుద్ధి ఉందారా? కడుపు కన్నం తింటున్నావా, గడ్డ తింటున్నావా? రక్తం కూడా రోజు ఉదయం పూట సాయంత్రం పూట రక్తం కూడా ఇస్తుంటే కదా, నేను ఇస్తుంటే కదా, మళ్ళీ దాన్ని చేసుకునే. ఏంటిది చేస్తుంది? వచ్చి కొడుతున్నావేంటి? అది కాదు మేడం, ఒక మగాడి మీదకి ఆడవాళ్ళు మీరు ఉసుగొల్పి ఇప్పుడు మాట్లాడేంటి? బుద్ధుందా? అసలు మొగాడివేనా? మొగాడేనా తిట్టలేను, నా కొడుకుని తిట్టవా? చెప్పు, పగలి మధ్య ఒక మాట్లాడమంటే. ఏమ్మా కామిని, అసలు ఆయన పెళ్లి చేసుకున్నావు, ఆవిడ ఎప్పుడైనా ఏనాడైనా ఆవిడ గురించి ఆలోచించావా? లేదమ్మా, నాకు చెప్పలేదు, మొన్న చెప్పాడు, అందుకే ఆలోచించలే. సరే, తెలిసిన తర్వాత నన్ను వదిలేసి నీ మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపో అన్నాను కదా. 8 ఏళ్ళు ఊరికే ఉంటారు ఏంటి? ఆశ దోశ. 8 ఏళ్ళు నీతో ఉన్న భర్తనే నువ్వు వదలేకపోతున్నా. 40 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన అమ్మాయి ఎలా వదిలేసింది అనుకుంటున్నా? దానికంత సీన్ లేదండి మేడం. మొగుడిని ఎలా కొడతాది తెలుసా? జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి కొడతాది తెలుసా? నా మొగుడిని నేను కొట్టుకుంటా, నీవేంది మధ్యలో? నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా చట్టరీత్యా లా ప్రకారం నువ్వు చేసిన తప్పు. ఏంటంటే చట్టం చట్టం చట్టం, బతుకున్న వాళ్ళకి చట్టం, చచ్చిపోయిన వాళ్ళకి చట్టం ఏంటి? ఏ చట్టంలో రాసింది దెయ్యాలు రెండో పెళ్లి చేసుకోకూడదని? అయినా బతుకున్నప్పుడు దీంతో కాపురం చేస్తే తెలుస్తుందా నరకం ఏంటో? అసలు మనిషివేనా? దెయ్యం వాడు. కడుపుకి ఏం తింటున్నావు? రక్తం. రక్తం. వెనకొచ్చు అక్కడ.
అయినా ఈ సమస్యను సాల్వ్ చేయడం నా బుర్రకైతే అంత తెలివితేటలు లేవండి. ఈ సమస్యని పరిష్కరించడానికి దయ్యాల గురించి సంస్కృతంగా చదువుకున్న ఒక వ్యక్తి వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ కార్తిక్. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా కూర్చోండి. డాక్టర్ కార్తిక్ గారు, ఈవిడ పేరు సుధమ్మ, పంజాగుట్ట శ్మశానంలో ఉంటుంది. అలాగే ఇతను తన భర్త. సుధమ్మ చెప్పండి. నేను మొదటి భార్య నాకు. చెప్పు చెప్పు. మేడం ఎక్స్క్యూజ్ మీ, పరాయి మగాడితో అలా ఉంటే అది మొగుడుతో కాపురం ఏం చేస్తుంది అనుకుంటారు? మొహం పగిలిపోతుంది చెప్తున్నా నేను. ప్రాబ్లం ఏంటంటే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చనిపోక ముందుకు ఆయన భార్య, మొదట్లో మీరు ప్రేమగా ఉన్న సందర్భాలు, ఆ రొమాన్స్ సీన్స్ నాకు చెప్తే రాసుకుంటాం. బుద్ధి ఉందా నీకు? కడుపు కన్నా తింటున్నావా గడ్డి తింటున్నావా? మేము ఇద్దరు రొమాన్స్ నీకెందుకు చెప్పాలయ్యా? మొత్తం ఈ కోతి ముఖం నుంచి వచ్చింది కొడుకు. దాన్ని తీసే బయట పడే ఇక్కడ. నేను ప్రేమించిన అమ్మాయి, దీంతోనే ఉంటా, దీంతోనే కాపురం ఫస్ట్ చేస్తా. పిల్లలు ఎవరురా? ఫస్ట్ పిల్ల సిగ్గులేదు. బతుకున్నప్పుడు నాకేమవుతామ్మా? వాడు కావాలి నాకు. నేను వంతో ఉండాలి. భాస్కర్ గారు మీరు చెప్పండి. ఆల్రెడీ ఒక జన్మలో సంకనాయకని దాంతోని, ఈ జన్మలో నాకు వద్దు. నేను దెయ్యంగా ఉన్నా కూడా దీన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, మా ఇద్దరు కలిసి కాపురం చేస్తాం, పిల్లలు కూడా కంటాం. చట్టం అనేది మీకు చుట్టం కాదు కదా. ఏంటంటే చట్టం చట్టం ఎవరు చెప్పాడు దెయ్యాలి చట్టాలు ఉన్నాయని? ఇందాక నుంచి అడుగుతున్నా, చట్టం చట్టం అంటారు, మీరు ఆమె వెనకేసుకొస్తారు. నిజంగా చెప్పండి, నీకు ఒక అన్న తమ్ముడు ఉంటే దానికి ఇచ్చి పెళ్లి చేస్తావా? దాని ముఖం చూడు, మార్చురువేని ముఖం అదిని. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో 10 మంది ఎంట పడుతున్నా ఎంబడి నా అందం చూసి. రోడ్డు మీద వెళ్తుంటే కారు వెనకాల 4 కుక్కలు పరిగెడతాయి, అలాగని చెప్పి కారు గొప్పదవుద్దా? అదే అంతే. అంటే నీ కుక్కనా? కారుతో పోల్చా కుక్కలే నీ వెనకాల పడుతుంటే వాళ్ళు పడ్డారు, నా దరిద్ర కొద్ది నేను చేసుకున్నా. దరిద్రం ఎందుకంటావురా? పెళ్లి చేసుకోమని లేదా? బిల్లింగ్ కట్టావు, కారు కొన్నావు, అన్ని కొన్నావు, తీసుకుపోయి తినికి ఇచ్చావు. అన్ని కొన్నా కానీ వింటేనే కదా నేను సమస్యకు సమాధానం చెప్పేది. ఏమిటో మనకి పుణ్యం ఉంటుంది. ఒక్కదాన్ని అయిపోయినా, ఒక మగ దిక్కు లేదు, ఒక ఆడ దిక్కు లేదు, ఎవరు లేరు. దాంతో కొలుస్తున్నాడు. నీ కాలు పట్టుకుంటాను అమ్మా. చూసారు కదండి, సుధమ్మ ఎన్ని తప్పులు చేసినా తన భర్త నాకు దయ్యంతో సమానం ఉంటుంది. ఇటువైపు భర్త చూస్తే బుద్ధుందా కొంచెమేనా? మీరు ఎక్కడుంటే ఎవరితో మాట్లాడతారేంటి? కూర్చోవయ్యా. కూర్చోను. ఏంటి కొడతారా? కొట్టండి, దమ్ముంటే కొట్టండి చెప్తా. ఎందుకు కొట్టావని? ఏంటమ్మా ఎందుకు కొడతాయా? ఎవరిని కొట్టడానికి? వాడు నమ్మకుడు, నన్ను కొడతాడు, తిడతాడు, నన్ను వదిలిపెడతాడు, ఏమేస్తాడు. వాడిని కొట్టడానికి నీకు హక్కే ఉంది? వాడు 10 మందిని కాదు 20 మందితో తిరుగుతాడు. నువ్వే అడగడానికి? రాజా నా పండు. ఏమై పోదామా? పోదాం పోదాం. రోజా గారు, కాన్సెప్ట్ బాగుంది. దయ్యాల్లో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలని. ఎన్ని దయ్యాలు వస్తాయో తెలియదు కానీ ఈ దయ్యాలు బాగున్నాయి. బుల్లి దయ్యం అయితే చాలా ముద్దుగుంది, చాలా బాగా చేశారు. నాగబాబు గారు బాగుంది భాస్కర్. కాన్సెప్ట్ కొంచెం దెయ్యాలని పెట్టి రెగ్యులర్ గా మనం చూస్తే ఈ పంచాయతీలు జరిగితే ఫ్యామిలీస్ మధ్యలో అసలు అవన్నీ ఒకలా ఉంటే మీది ఒక చిన్న దెయ్యాలని కాన్సెప్ట్ పెట్టుకొని చేశారు, ఎంటర్టైన్ చేశారు. గుడ్. ఎంతో మంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ని మీరు చూసుంటారు, కానీ అంతకు మించిన ఇంటర్వ్యూని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. హలో, వెల్కమ్ టు ఆకు టీవీ. మీరు ఇప్పటిదాకా ఎన్నో సన్మానాలు చూస్తుంటారు, కానీ ఈ రోజు ఇక్కడ జరిగే సన్మానం మీరు ఎప్పుడూ చూస్తుంటారు. ఇక్కడ 2 ఆదర్శ దంపతులకు సన్మానం జరగబోతుంది. వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు. వాళ్ళకి ఈ సన్మానం ఎందుకు జరుగుతోంది, వాళ్ళు ఏం సాధించారు, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే విందాం. ఎవర్రా మీరు ఇక్కడ సన్మానం జరుగుతుంది ఇక్కడ అడుక్కుంటారు? అదు కూడా సన్మానం ఎవరికో కాదు బాబయ్య, మాకే సన్మానం బాబయ్య.
మీకా అవును బాబయ్య. ఇక్కడ సన్మానం పెట్టుకుని అక్కడ అడుక్కుంటారంట దరిద్రులారా, పైకి రండి. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఏంట్రా ముష్టిపాటు వేసుకుని ఈ రోజు మీకు సన్మానం రా, రండి కూర్చోండి. వాన 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 నీలాకాశంలోన. అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఈ రోజు మీకు సన్మానం చైర్లో కూర్చోండి. కుర్చీలో కూర్చునే తామత మాకెక్కడిది బాబయ్య. అది లాస్ట్ వీక్ స్కిట్ రా, ఇందులో నీకు సన్మానం పైన కూర్చో. అయినా కానీ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్ప మేము పైన కూర్చోం బాబయ్య. అయినా మీకు సన్మానం ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? బాబయ్య పోయిన సంవత్సరం మొత్తం నోట్ల కష్టాలు వచ్చాయి కదా బాబయ్య. అవును. అప్పుడు మేము 2 రాష్ట్రాలకి మేమే చిల్లర సప్లై చేసాం బాబయ్య. అందుకని మమ్మల్ని మెచ్చుకొని మాకు ఆదర్శ దంపతులు అవార్డు ఇస్తున్నారు బాబయ్య. నాకైనా అర్థం కాక అడుగుతాను, మీకు అడుక్కుంటా సిగ్గులేదేంట్రా? ఏంటి బాబయ్య అడుక్కుంటా సిగ్గులేదా అన్నాను. ఇప్పుడు ఈ స్కిట్ అయిపోగానే బయటకు వెళ్ళిపోగానే మీరు ఏం అడుక్కుంటారు బాబయ్య? పేమెంట్. మరి మీరు అడుక్కున్నప్పుడు సిగ్గు లేదు కానీ మేము అడుక్కుంటే సిగ్గు ఎక్కడ వచ్చింది బాబయ్య? అయినా మీరు ఎక్కడెక్కడ అడుక్కుంటారా? మేము అన్ని చోట్ల అడుక్కుంటాం బాబయ్య, కానీ ఒక్క చోట మాత్రం అడుక్కోం బాబయ్య. ఎక్కడరా అది? మనకొండ బాబయ్య. ఎందుకురా? అక్కడ చుడిగాలు చుదీరు ఉంటాడు బాబయ్య. అవునా బాబయ్య, మా ఆవిడికి సేఫ్టీ ఉండదు బాబయ్య. దయచేసి మీ కచేరీ ఆపండ్రా. బాబయ్య. గ్యాప్ దొరికితే దొబ్బేస్తారు కదరా పాటలు వేసుకుని. బాబయ్య ఒరే అయినా నాకు అర్థం కాక అడుగుతారా? అడుక్కోవడం ఈజీయే కదా, దానికి ఇంత ఎదవ బిల్డప్ ఎందుకురా? బాబయ్య అడుక్కోవడం ఈజీయే కదా, దానికి ఇంత ఎదవ బిల్డప్ ఎందుకు? అడుక్కోవటం ఈజీయా? యా. ఇదిగో ఈ బొచ్చి తీసుకొని వెళ్ళి ఒక 10 రూపాయలు వచ్చింది ఈ ఫ్లోర్ లో. ఏంటి వెళ్ళనా? ఎల్లో. హాయ్ అన్సూయ. హలో. Actually, I lost my wallet. Please give me 10 rupees. I'll return back to you in Paytm. ఎందుకు ఈ బిల్డప్? చేతులు కాళ్ళు బానే ఉన్నాయిగా, ఏదైనా పని చేసుకొని సంపాదించుకో. ఓహో, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళి ఏమన్నారు? అంటే పనులు చూసుకోమన్నారు. బొచ్చలో డబ్బులే లేదు. ఇలా తిట్టారండి బాబయ్య. 64 కళ్ళు 65వ కళ అడుక్కోవటం బాబయ్య. అదొక ఆర్ట్ బాబయ్య. ఇప్పుడు నేను చూపిస్తా చూడు. मैडम का नाम क्या देखो देखो, मैडम का कल का देखो देखो, मैडम का अंदम देखो देखो, पर ఎందు కలసో అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. సూపర్ చూచావా ఎట్ట వదిలి చేస్తామో. మరి రోజా మేడం? రోజా మేడమా? ఆ మేడం అడగకుండానే ఇచ్చేస్తుంది నేనంటే ఎంతో అభిమానం. ఇగో రావే లక్ష్మి, मैडम का अंदम का देखो, मैडम का कॉस्ट्यूम का देखो, मैडम का मेकअप का देखो, रोजम्मा रोजम्मा 20 ఏళ్ళే వచ్చాయమ్మా రోజమ్మా. మేడం 2 రూపాయలు అంటే 1,00,000 రూపాయలతో సమానం. నాకు అర్థం కాక అడుగుతాను రా, మీరు డబ్బులే అడుక్కుంటారా లేదా ఇంకేమైనా అడుక్కుంటారా? డబ్బులతో పాటు బట్టలు కూడా అడుక్కుంటాం బాబయ్య. ఒక అనసూయ రేష్మి తప్ప. ఎందుకురా? వాళ్ళు వేసుకున్న బట్టలే పొట్టిగా ఉంటాయి, మాకెక్కడ సరిపోతాయి బాబయ్య. మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటేస్తున్నారా? ఒరే మీ దృష్టిలో ఆదర్శ జంట అంటే ఎలా ఉండాలరా? బాబయ్య బొచ్చా చిల్లరలా ఉండాలి బాబయ్య. చిచ్చి దేవుని దరిద్రపు కంపారిజన్ రా. మరి లేకపోతే ఏంటి బాబయ్య? బొచ్చలో చిల్లు ఉంటే కదా కలకల్లాడేది, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే కదా కాపురం పండేది బాబయ్య. అయినా దున్నపోతుల్లో ఉన్నారు, అడుక్కునే బదులు ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకచ్చు కదా. బాబయ్య మీకు విషయం చెప్తాను నేను బాబయ్య. ఈ విషయం చాలా మంది నన్ను అడిగారు బాబయ్య. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారంటే టైంకి వెళ్ళాలి బాబయ్య. అవును. అదే బిజినెస్ మ్యాన్ ఉంటే బిజినెస్ ఎక్కడ పడిపోతుందని తలగొట్టుకుంటారు బాబయ్య. కానీ మా లాంటి వాళ్ళకి అలాంటివి ఏమి ఉండదు బాబయ్య. మాకు మేమే రాజులం, మాకు మేమే బాసులం బాబయ్య. మీరు ఎక్కడెక్కడ అడుక్కుంటారా లేదంటే మీ టీం లీడర్లు వేణు ధనరాజ్ దగ్గర కూడా వెళ్ళి అడుక్కుంటారా? వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎందుకులే బాబయ్య. యారా వాళ్ళే జబర్దస్త్ కొత్తామని అడుక్కుంటారు, వాళ్ళ దగ్గర మేమేం అడుక్కుంటాం బాబయ్య. ముష్టోళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయంట్రా? ఏంటి బాబయ్య ఉండబెట్టి మాకే బోల్డ్ నోట్బుల్ ఉంటాయి బాబయ్య. సెలబ్రిటీల దగ్గర అడుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది బాబయ్య. జూబ్లీ చెక్ పోర్ట్ ఉంది కదా బాబయ్య, అక్కడ 30 సెకండ్లు మాత్రమే రెడ్ సిగ్నల్ ఉంచుతున్నారు బాబయ్య. ఒక్క అరగంట ఉంచితే చాలా బాగుంటది. ఇంకోటి బాబయ్య, ఇప్పుడు బస్సుల్లోనూ మా వాళ్ళకి అడుక్కున్న వాళ్ళకి ఎంట్రీ ఉంది బాబయ్య, ట్రైన్లలో ఉంది బాబయ్య, అలానే ఫ్లైట్ లో కూడా ఎంట్రీ ఇస్తే బాగుంటది బాబయ్య.
ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పురా, బాబాయ్. చెప్పు. ఇదిగో వచ్చేటప్పుడు రోడ్ల మీదకి హెల్మెట్ ఎంత ముఖ్యమో మా బొచ్చలేయడానికి చిల్లర కూడా అంతే ముఖ్యం. తెచ్చుకోండి. నీకు ఇంకో విషయం చెప్పంటా బాబయ్య. ఇప్పుడు దొంగ నోట్లైనా ఉంటాయేమో గాని దొంగ చిల్లర మాత్రం ఉండదు బాబయ్య. అందుకే ఐ విల్ గ్రేట్. మేము ఎప్పటికీ గ్రేట్. మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. అర్థమైందా? ఇందాక నుంచి అడ్డమైన ప్రశ్నలు వేసి చంపేస్తున్నావు. మా కలెక్షన్ అంతా దొబ్బింది అక్కడ. మేము వెళ్ళి హ్యాపీగా కోటిలో వానా వానా వానా. రోజా గారు ఎలా అనిపించింది? ముష్టి స్కిట్ కానీ ముష్టి స్కిట్ లో కూడా మంచి వాయిస్ తో మంచి పాటలు పాడి మెప్పించావు. కానీ టైం చిల్లర లేదు. నిజంగా చాలా ఇద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. మనసులో ఉంది కానీ చిల్లర లేకుండా పోయింది. నెక్స్ట్ ఇస్తాను. బాగుంది. నాగబాబు గారు స్కిట్ బాగుంది. ఓకే ఓకే. సో ఇవాళ మనం జబర్దస్త్ స్కిట్స్ చూసేసాం కదా. మరి ఇప్పుడు జబర్దస్త్ గా స్కోర్స్ ఉంటాయో లేదో చూడాలంటే బాయ్స్ ఆన్ స్టేజ్. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ విత్ రచ్చ రవి అండ్ టీమ్. రోజా గారు ఇస్తున్నారు. హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఆదిరి అభియాన్ టీమ్ కి రోజా గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. అంటే ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇస్ రాకెట్ రాఘవ. ఓకే, ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ద బిగ్ 25,000 ప్రెజెంట్ చేద్దాం. 10,000 ఫ్రమ్ లలిత బ్రాండ్ రైస్ అండ్ 15,000 ఫ్రమ్ జబర్దస్త్. ఓకే,